వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీలో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు నోటిఫికేషన్ని ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ విషయాలని మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ నంబర్ CEN1/2025లో మొత్తం 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఓపెనింగ్ డేటు 12/4/2025గా పేర్కొనడం జరిగింది. అలాగే చివరి తేదీ 11/5/2025. అంతేకాకుండా అప్లికేషన్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ 13/5/2025. అలాగే అప్లికేషన్స్లో ఏవైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే, అది కూడా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే దానికి చివరి తేదీ 14/5/2025 నుండి 23/5/2025గా నిర్ణయించడం జరిగింది. ఇందులో మొత్తం అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ 2 వీరికి ఇనీషియల్ పే 19,900 రూపాయలు. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ A1గా సూచించారు. వీరికి 1/7/2025 నాటికి 18-30 సంవత్సరాలు నిండి ఉండాలని సూచించడం జరిగింది. మొత్తం వేకెన్సీస్ అన్ని ఆర్ఆర్బీలని కలిపి 9,970 పోస్టులుగా ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది ఈ నోటిఫికేషన్లో ఉంటుంది. ఎలాగూ ఈ వీడియోతో పాటు దిగువ డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ ఇన్స్ట్రక్షన్స్ చూడవచ్చు. అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్వి ఒకసారి మనం తెలుసుకుంటే కనుక, ఈ నోటిఫికేషన్లో నిర్దేశించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం పరిశీలిస్తే, ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ విద్యా సాంకేతిక అర్హతలకి తుది ఫలితాల కోసం ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం అర్హులు కారు. ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చి ఉండాలి, ఎలిజిబిలిటీ ఉండాలి వాళ్ళకి. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడాను ఆర్ఆర్బీల యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రతి క్యాండిడేట్ కూడాను అప్లికేషన్ని ఏదో ఒక్క ఆర్ఆర్బీకి మాత్రమే, ఒక్క అప్లికేషన్ మాత్రమే మనం అప్లై చేయాలి. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ పంపిస్తే అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయబడవు. ఇంకా ఎలిజిబిలిటీ గురించి ఒకసారి చూస్తే, ఇందులో మనకి ఎలిజిబిలిటీ అనేది దిగువ పేర్కొనబడి ఉంటుంది. దాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా చూసుకుందాం. అంటే ప్రతి ఒక్కరు కూడా నిర్దేశించబడినటువంటి క్వాలిఫికేషన్ సంపాదించి ఉండాలి. అలాగే ఇందులో ఫీ కన్సెషన్ SC, ST, BC, EWS, EBC వారికి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారందరికీ కూడాను ఫీ కన్సెషన్లు ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. మెడికల్ ఫిట్నెస్కి వచ్చేస్తే ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి. ఈ మెడికల్ ఫిట్నెస్ అనేది A1 గ్రేడ్లో ఉండాలి. తర్వాత ఏజ్ 1/7/2025 అంటే 1 జూలై 2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉండాలి. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఇన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఈ దిగువ మళ్ళీ పేర్కొనబడడం జరిగింది. వాటిని మనం క్షుణ్ణంగా మరొకసారి పరిశీలిద్దాము. అలాగే మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్ని ఒకసారి కేర్ఫుల్గా చదివి ఆ తర్వాత మాత్రమే అప్లికేషన్ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మనం అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అందులో మనం తీసుకునేటువంటి ఫోటో కనీసం 2 నెలల ముందటి ఫోటోనే, అంటే ఫ్రెష్ ఫోటో అయి ఉండాలి. పాత ఫోటోలు పనికిరావు. అలాగే ఇందులో ఇచ్చినటువంటి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లోనే మనం సిగ్నేచర్ అనేది మంచి హ్యాండ్ రైటింగ్తో మన సిగ్నేచర్ అనేది బ్లూ లేదా బ్లాక్ పెన్తో మనం సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇందులో ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ కూడా ఉంది. SC మరియు ST క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడాను ఎగ్జామ్ రాయడానికి వారికి ఎక్కడైతే సెంటర్ ఇస్తారో ఆ సెంటర్కి వెళ్ళి రావడానికి వీళ్ళకు ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ కూడాను SC, ST వాళ్ళకి ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్కి, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామినేషన్కి కూడాను ఈ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ అనేది వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. ఆన్లైన్లో మనం అప్లై చేసుకునేటప్పుడే ఆ చాయిస్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది SC, ST వాళ్ళకి. ఆర్ఆర్బీ వారికి ఇందులో ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఏ క్షణంలో అయినా చేంజ్ చేయడానికి, మోడిఫై చేయడానికి, మార్చడానికి, తీసివేయడానికి వారికి అధికారం ఉంటుంది. అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మెడికల్ ఫిట్నెస్కి వస్తే మెడికల్ స్టాండర్డ్ A1గా ఉండాలి. వారి జనరల్ ఫిట్నెస్ ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అందులో విజన్ స్టాండర్డ్స్ చూసుకుంటే డిస్టెంట్ విజన్ 6/6 ఉండాలి. అలాగే 6/6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే నియర్ విజన్ అనేది 0.6 ఉండాలి వితౌట్ గ్లాసెస్. అలాగే కలర్ విజను, బైనాక్యులర్ విజను, ఫీల్డ్ ఆఫ్ విజను, నైట్ విజన్, మెసోపిక్ విజన్ మొదలైనటువంటి టెస్ట్స్ అన్నీ కూడా వారు పాస్ అయ్యి ఉండాలి.
ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వారికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వారికి 3 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు వివిధ స్టేజ్ల్లో వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ప్రస్తుతానికి ఎవరైతే రైల్వేలో గ్రూప్ సి మరియు గ్రూప్ డిలో మినిమం 3 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వారు ఉంటారో వారికి 40 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు వారి యొక్క క్యాస్ట్ ఆధారంగా వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే క్వాసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నటువంటి వారికి అప్ టు 5 ఇయర్స్ లేదా వారి సర్వీస్ ఎంతైతే ఉందో ఆ రెండింటిలో ఏదైతే తక్కువో అంతవరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే విడో, డైవర్స్డ్ ఫిమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా 30 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే వివిధ విభాగాల్లో వాళ్ళకి కూడాను ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుందో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మనకి జూలై 1కి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు అర్బన్ వీళ్ళందరికీ కూడాను ఏ డేట్లలో పుట్టి ఉంటే సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీ. అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ అనేది 500 రూపాయలు ఉంటుంది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఈబీసీ వాళ్ళందరికీ కూడాను ఎవరైతే వాళ్ళ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా 250 రూపాయలు మాత్రమే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఈ ఫీని మనం ఆన్లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ మనం ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది మనం పే చేసుకోవచ్చు. మరి ఇంకే ఇతర పద్ధతుల్లో కానీ మనం ఫీజుని కట్టినట్లయితే అది తిరస్కరించబడుతుంది. కేవలం ఆన్లైన్లో ద్వారా మాత్రమే ఫీజుని మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా ఎవరికి తగ్గట్టు వాళ్ళు చక్కగా చదువుకోండి. అలాగే ఇందులో రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటాయని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో తర్వాతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇందులో ప్రతి క్యాండిడేట్ కూడా కేవలం ఒక్క ఆర్ఆర్బీలో మాత్రమే ఒకే ఒక్క అప్లికేషన్ మనం ఆన్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఆర్ఆర్బీలకు కానీ ఎక్కువ అప్లికేషన్ కానీ ఎవరైనా పంపించినట్లయితే వాళ్ళ యొక్క క్యాండిడేచర్ని వారు క్యాన్సిల్ చేస్తారని, అలాగే అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తామని ఇందులో పేర్కొనడం జరిగింది. అలాగే ఇందులో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొత్తం 5 స్టేజ్ల్లో ఉంటుంది. అవి ఫస్ట్ స్టేజ్ CBT 1, సెకండ్ స్టేజ్ CBT 2. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2, అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT అనేది 3వ రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ విధంగా 5 రౌండ్స్లో వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్క రౌండ్ గురించి తెలుసుకుంటే CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఇందులో ఈ ఎగ్జామ్ అనేది 60 నిమిషాలు ఉంటుంది. ఇందులో 70 క్వశ్చన్లు ఉంటాయి. 75 మార్కులకి నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. 1/3 మార్క్స్ నెగిటివ్ కూడా ఉంటాయి. ఈ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది అర్బన్ ఈడబ్ల్యూఎస్ వారికి 40% గాను, ఓబీసీ వారికి 30% గాను, ఎస్సీ వారికి 30% మార్క్స్ గాను, ఎస్టీ వారికి 25% మార్క్స్ గాను వారు నిర్ణయించడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళందరికీ కూడాను ఇది అప్లికేబుల్ అవుతుందని ఇందులో చెప్పడం జరిగింది. ఈ CBA 1 పరీక్షలో మనకి మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఇందులో వస్తాయన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ CBT టెస్ట్ 2. ఈ CBT 2 టెస్ట్ అనేది మళ్ళీ ఇందులో పార్ట్ A మరియు పార్ట్ B అని 2 భాగాలుగా ఉంటుంది. పార్ట్ Aలో 100 క్వశ్చన్స్ వస్తాయి, 90 మినిట్స్ టైం ఉంటుంది. అలాగే పార్ట్ Bలో 75 క్వశ్చన్స్ వస్తాయి, 60 మినిట్స్ టైము ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడాను 1/3 మార్క్ మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటుంది. పార్ట్ A పాస్ పర్సెంటేజ్ అర్బన్ ఈడబ్ల్యూఎస్ వారికి 40% గాను, ఓబీసీ వారికి 30% గాను, ఎస్సీ వారికి 30% గాను, ఎస్టీ వారికి 25% గాను ఇందులో ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడాను వారికి తగ్గట్టు ఇవన్నీ అప్లికేబుల్ అవుతాయని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ CBT టెస్ట్ 2లో పార్ట్ A ఎగ్జామినేషన్కి సిలబస్ మ్యాథ్స్ నుంచి వచ్చే టాపిక్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి వచ్చే టాపిక్స్, అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి వచ్చే టాపిక్స్ ఇందులో మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్లో. తర్వాత పార్ట్ B ఎగ్జామ్కి వస్తే ఈ పార్ట్ B ఎగ్జామ్కి ఇది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఇందులో 35% అనేది మార్క్స్ కంపల్సరీగా అందరికీ రావాల్సి ఉంటుంది, అన్ని కమ్యూనిటీలకి, అన్ని కేటగిరీ వారికి.
ఇందులో సిలబస్ కోసం వారు ఒక వెబ్సైట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ ద్వారా ఇందులో వచ్చే సిలబస్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్లో ఈ పార్ట్ బిలో ఏ క్యాండిడేట్స్ ఏ క్వాలిఫికేషన్ ఉంటే వారు సరిపోతారు, ఆ ట్రేడ్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఆ CBAT ఎగ్జామ్ గురించి కూడా ఇందులో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అవి ఇందులో చూసుకుంటారు. ఇందులో 42 మార్క్స్ ప్రతి కమ్యూనిటీకి కూడా 42 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఇందులో పేర్కొనడం జరిగింది. దీనికి 70% వెయిటేజ్ కూడా ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎవరైతే ఈ పార్ట్ ఏలో అంటే CBT టెస్ట్ 2 అలాగే క్వాలిఫై పార్ట్ బి CBT 2 ఇందులో ఎవరైతే మెరిట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఈక్వల్గా మార్క్స్ వస్తే అందులో ఏజ్ చూస్తారు. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి హైయెస్ట్ మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. విధంగా మనం ఈ అప్లికేషన్ అప్లై చేయాలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫిలప్ చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ క్షుణ్ణంగా మనము చదువుకోవాలి. అప్పుడు ఇలాంటి తప్పులు రావు. ఈ అప్లికేషన్ అనేది కేవలం ఒక్క ఆర్ఆర్బీకి మాత్రమే, ఓన్లీ ఒక్క అప్లికేషన్ మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ని మనం ఫిలప్ చేయడానికి మనకి ఒక అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతుంది. ఇంతకుముందు నోటిఫికేషన్స్కి ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుంటే అవే లాగిన్ క్రెడెన్షియల్స్తో దీనిలో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా సరే ఇంతకుముందు నోటిఫికేషన్లో అకౌంట్ క్రియేట్ చేయకపోయి ఉంటే వాళ్ళందరూ కూడాను కొత్తగా ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకొని అందులో మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఆ డీటెయిల్స్ సహాయంతో మనం ఆన్లైన్ అప్లికేషన్ని పంపించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్సనల్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి, ఈమెయిల్ ఐడి అనేది కూడా ఉండాలి. ఎందుకంటే ఓటీపీస్ అన్నీ కూడా మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి ఈ రెండింటికి కూడా పంపిస్తారు. కాబట్టి మనకు ఒక పర్సనల్ మొబైల్ నెంబరు, పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి డీటెయిల్స్లో 12 పర్సనల్ డీటెయిల్స్ అంటే పేరు కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, జెండర్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మెట్రికులేషన్ రోల్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్, అలాగే సర్టిఫికేట్ డేటు, ఈకేవైసీ, అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఒకసారి మనం సేవ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్లో అది మళ్ళీ మాటికి మార్చడం అనేది కుదరదు. కాబట్టి మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే మనకి అప్లికేషన్ మోడిఫికేషన్ డేట్లు కూడా ఇచ్చారు. ఆ డేట్లో ఎవరైనా అప్లికేషన్ని మార్చాలనుకుంటే, అంటే ఈ బేసిక్ డీటెయిల్స్ కాకుండా ఈ ఆర్ఆర్బీలు దేనికైతే అప్లై చేశారో ఆ ఆర్ఆర్బీల్ని మనం మార్చాలనుకునేటప్పుడు 250 రూపాయలు మనం మోడిఫికేషన్ ఫీ చెల్లించి దాన్ని మనం మార్చుకోవచ్చు. అలాగే ఫోటోగ్రాఫ్ ఏ సైజు ఉండాలో కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి కంటే ఎక్కువ ఆర్ఆర్బీలకి మనం అప్లికేషన్ పంపించినట్లయితే అది రిజెక్ట్ చేయబడుతుందని చెప్పడం జరిగింది. ఈ CBT ఎగ్జామ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మనకి కాల్ లెటర్ల ద్వారా వారు మనకి SMS, ఈమెయిల్ ద్వారా వారు వాటి యొక్క వివరాలను తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమైన అంశం ఏంటంటే పోస్ట్ వైజ్ పారామీటర్స్. ఇందులో నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్, వీళ్ళకి లెవెల్ 2 పే కమిషన్ ఉంటుంది, 7th పే కమిషన్ ఉంటుంది. ఇందులో బేసిక్ పే మినిమం పే 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. మెడికల్ స్టాండర్డ్స్ A1 గ్రేడ్ ఉండాలి. అలాగే వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెట్రికులేషన్ ఆర్ SSLC ప్లస్ ITI ఇలా మిగతా ఏవైతే ఉండాలో ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి క్షుణ్ణంగా చూసుకోండి. ఆ తర్వాత ARRBలో జోనల్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో SC ఎన్ని, ST ఎన్ని, అర్బన్కి ఎన్ని, OBC, EWS అలాగే టోటల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా చూసి మనం ARRBకి అప్లై చేసుకోవాలో డిసైడ్ అవ్వచ్చు. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మోడల్ Annexure 1 వారు పంపించడం జరిగింది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇదే మోడల్లో మనం ఒరిజినల్ని రెడీ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత OBC సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చారు. ఇదే ఫార్మేట్లో మనం OBC తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే OBC వారికి సెల్ఫ్ డిక్లరేషన్ అడిగారు, ఇది మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగారు, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఫార్మేట్లో మనం రెడీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది EBC వారికి ఇన్కమ్ అడిగారు. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ బై క్యాండిడేట్స్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఫర్ వేవియర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. మైనారిటీ వాళ్ళకి ఫీ లేదు కాబట్టి వారు మీ మైనారిటీకి సంబంధించిన వారని చెప్పి ఒక సర్టిఫికేట్ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఫార్మేట్ మనకి ఇవ్వడం జరిగింది. ప్రొఫార్మా ఫర్ మెడికల్ సర్టిఫికేట్ టు బి అబ్టైన్ ఫ్రమ్ అన్ ఐ స్పెషలిస్ట్ బై క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అగైనెస్ట్ CN నెంబర్ 1/2025. ఇది కంటికి విజన్కి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ మనం రెడీ చేయాల్సి ఉంటుంది. ఇందులో మన విజన్ ఎంత ఉంది అదంతా కూడా డాక్టర్ గారితో ఈ సర్టిఫికేట్ రెడీ చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత
ఐ సర్జరీ ఏమైనా జరిగి ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక ప్రొఫార్మా డిక్లరేషన్ అనేది, సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనం అది అప్లికేబుల్ అయి ఉంటే ఇది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన ఈ సర్టిఫికేట్ మనం రెడీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వారు ఇచ్చినటువంటి ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసి, ఈ ఒరిజినల్స్ ఇవన్నీ కూడాను మన దగ్గర రెడీగా ఉంచుకొని వాటిని అప్లై చేసేటప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో మార్చి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఈ ఆర్ఆర్బి రీసెంట్గా వచ్చినటువంటి ఆర్ఆర్బి లోకో పైలట్ యొక్క మొత్తం నోటిఫికేషన్ యొక్క మొత్తం వివరణ. ఇది ఆర్ఆర్బి నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ యొక్క మొత్తం వివరణ. అయితే ఫైనల్గా మరొకసారి డేట్స్ గుర్తు చేసుకుంటే, ఈ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అనేది ఏప్రిల్ 12, 2025 స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేటు మే 11, 2025 క్లోజింగ్ డేటు మే 11, 2025. అలాగే ఫీ పేమెంట్ లాస్ట్ డేటు మే 13, 2025. మోడిఫికేషన్స్ అనేవి 14వ తారీఖు నుండి 25. మోడిఫికేషన్స్ విత్ ఫీ మే 14 నుండి మే 23, 2025 వరకు మనం ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు. ఇది కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ ఛానల్ని మరింత సమాచారం కోసం, నోటిఫికేషన్స్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.